సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను. యాకోబు యొక్క పత్రిక రచయిత అనేకమైన ఆలోచనలతో ఉన్నప్పటికీ చాలామంది చెప్పే మాట ప్రభువైన యేసు ప్రభువారి యొక్క సహోదరుని. యాకోబు యొక్క పత్రికలో ప్రాముఖ్యం ఏంటంటే మన విశ్వాసం గురించి మాట్లాడటం. విధంగా చెప్పాలంటే ప్రాక్టికల్ థియాలజీ, క్రియాత్మకమైన విశ్వాసం కొరకు వివరించడం. ముఖ్యంగా అధ్యాయాలు తక్కువైనప్పటికీ యాకోబు గారి యొక్క ముఖ్య ఉద్దేశము మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ఈ దినాన మనం చాలాసార్లు ఈ లోక మనుషుల వల్ల ప్రవర్తిస్తూ ఉంటాం. అనగా ఈ లోక అన్య పరిస్థితి ఎలాగైతే ఉంటుందో, క్రీస్తు ఎరగిన వారు ఎలాగైతే ప్రవర్తిస్తుంటారో మనము అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం ప్రకారం చూచినప్పుడు మనము ఆయనకు వారసులవుటకు మనము పిలువబడుతామే. ఆయన అందుకు మనలను ఏర్పాటు చేసుకాను. మన విశ్వాసము కేవలము ఏదో అద్భుతమైన కాదు, కానీ విశ్వాస క్రియలంట అనగా క్రీస్తును మనము ప్రతిబింబించడము, క్రీస్తులాగా ఉండడము. ఉదయకాల సమయంలో ప్రిసంగమా మనం దీవించబడే ఎంత ప్రాముఖ్యమో క్రీస్తులో మన విశ్వాసం బలపరచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ మనం ప్రభువైన యేసుక్రీస్తును ఎలా మనము అంగీకరిస్తున్నాం, ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తులో వర్ధిల్లుతున్నామో చాలా ప్రాముఖ్యం. ఏదో కేవలం మనము విశ్వాసాలుగా ఉద్దేశం కాదు, కానీ ప్రభువైన యేసు యొక్క వారసులము దాని తగ్గట్టుగా జీవించే విధానం మనము తెలుసుకోవాలి. అలా ఎవరైతే ప్రయాణిస్తారో, ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి వారిని ఆయన ఆస్వాదించే దేవుడు. ఈరోజు ఒకవేళ ఆయన ఆజ్ఞలను నువ్వు సరిరీతిగా వెంబడిస్తావా? ఆయనకు వారసవుటకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ఘనమైన దేవానికి వందనాలు తండ్రి. ఆయన ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాదేవులతో నింపండి. అయినా వారికున్న కొదులు ఆటంకాలు తొలగించండి. మరి ముఖ్యంగానైనా మేము నీ యొక్క వారసులం ప్రభా, నీకు అనుకూలమైన పాత్రకు సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన వారు ఉండకు మాకు నడిపించండి అనేదిగో తండ్రి. ఎవరైతే ఉదయకాల సమయంలో నీకు లోబడి ఉంటున్నారో, నీ యొక్క వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారిని దీవించి ఆశ్రయించి వారికి ఉన్న కొదులు ఆటంకాలు తొలగించమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన వాక్యానుసారంగా ఎదగండి. ప్రభువును దీవించును గాక. ఆమేన్.